ఉండే ఉండాలనుకుంటారా పోవాలనుకుంటారా కనుకోలేరు. అయినప్పుడు ఒక పని చేస్తారు. పుట్టినరోజు పండగకి ఏంటండి కేకులు పేకలు కొయ్యొద్దు. అర్థమైనా? కేకులు కొయ్యొద్దు, పేకలు కొయ్యొద్దు. ఈ రెండింటినీ మన హిందువుగా మన సనాతన ధర్మంలో ఆ విధంగా లేదు. వెలిగించిన దీపాన్ని ఆర్పుకోవద్దు. కొవ్వొత్తులు ఆ పేరే కొవ్వు. కొవ్వుతో తయారు చేసిన ఒత్తులు పెట్టుకునేటువంటి సంస్కృతి మనకు ఉండాలి. మనకి గోఘృతం అంటారు. దేశవాళీ ఆవుల యొక్క దీపాలను వెలిగించుకోవాలి. అందువల్ల నేతి దీపాలను వెలిగించుకోవాలి, నూనె దీపాలను వెలిగించుకోవాలి, మామూలు దీపాలను వెలిగించుకోవాలి, వేప నూనె దీపమైన వెలిగించుకోవచ్చు, కానుక నూనె దీపమైన వెలిగించుకోవచ్చు. ఏ దీపం వెలిగించినా మనకి ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. ప్రకృతిని వెలిగిస్తే మనం ఏం చేస్తున్నాం? కార్బన్ డైఆక్సైడ్ ప్రొడక్ట్ చేస్తున్నామని తెలుసుకోవాలి. ఇది మన ఋషులు మన సనాతనమైనటువంటి జీవన విధానంలో మన ఆరోగ్యాన్ని, మన అభివృద్ధిని, మన ఆయుష్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఆచారాలు ఉన్నాయి. అందువల్ల దయచేసి మనం అందరం దీపాలు ఏం చేయాలి? పుట్టినరోజు దీపాలు వెలిగించుకొని మనం పుట్టినరోజు చేయాలి తప్ప దీపాలు ఆపుకొని మనం పుట్టినరోజు చేయకూడదు. ఇది హిందూ సనాతన ధర్మము కాదు. కాబట్టి మనందరము ఒక సంకల్పం చేద్దామా? తప్ప ఏమైనా తప్పు కాదు కదా. మీ పిల్లవాడికి 8 అనుకోండి, 8 దీపాలు వెలిగించండి. దీపం ముద్దులు పెట్టుకొని ప్రజలు పెట్టుకొని 8 దీపాలు ఇంట్లో వెలిగించండి. చక్కగా మీకు అందరికీ అమ్మగారికి ఎంత మంచి వంట వస్తే చెప్పండి. పాయసం చేసుకోవచ్చు, చక్కెర పక్కన చేసుకోవచ్చు, కేసరి చేసుకోవచ్చు, లేకపోతే గులాబ్ జామున్ కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకా రకరకాలైనటువంటి మురుకులు అన్నటువంటి తయారు చేసుకోవచ్చు. వాళ్ళ పిల్లలకు కావలసినటువంటి పదార్థాలు తయారు చేయండి. మీ పిల్లవాడికి ఆ విధంగా పుట్టినరోజు చేస్తూ చుట్టుపక్కల ఉండేటువంటి కనీసం 10 ఊళ్ళో ఉండే పిల్లవాళ్ళంతా పిలిపించి వాళ్ళకి ఆ భక్ష్యాలు భోజ్యాలు తెచ్చేటువంటి సంస్కృతి మన భారతీయ సంస్కృతి. అర్థమైంది? పెట్టే సంస్కృతి అండి. అందువల్ల ఫంక్షన్ చేసుకున్నామంటే మన ఇంట్లో మనం చేసుకున్నాం, మన ఇంట్లో మనం తినేసామనేటువంటి మన సంస్కృతి కాదు. ఏ పండుగైనా 10 మందిని పిలుచుకొని 10 మందికి పంచిపెట్టి 10 మందితో ఆప్యాయతతో కలిసి 10 మంది మంచి విషయాలు మాట్లాడుకొని ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, మన ధర్మ విషయాలు చర్చించుకునేటువంటి సనాతన హైందవ సంస్కృతి మనం. అందువల్ల ఏం చేస్తారంటే పిల్లవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంత ఆయుష్ అయితే మీరు ఒకవేళ 80 ఏళ్ళు పెద్ద పుట్టినరోజు చేస్తున్నారు అనుకోండి, మీరు 80 దీపాలు వెలిగించలేకపోతే కనీసం ఆయనకు కూడా 10 సంవత్సరాలు దీపాలు 8 దీపాలు వెలిగించాలి. 90 ఏళ్ళు అయితే 9 దీపాలు వెలిగించాలి. పిల్లవాళ్ళ ఆయుష్ బాగుంటారు కాబట్టి వాడికి కనీసం పెళ్లి అయ్యేంత వరకు మనం ఏం చేయాలి? నక్షత్ర దీపం అంటారు. 27 సంవత్సరాల వరకు 27 దీపాలు వెలిగించాలి. నేతి దీపాలు వెలిగించండి. దానివల్ల మనం ప్రకృతి కాలుష్యాన్ని పోగొట్టుకోగలుగుతాం. ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళం అవుతాం. వాడి ఆయుష్ను పెంచేటువంటి వాళ్ళం అవుతాం. మన పిల్లలు నిజంగా దీపం ఆర్పడం అనేటువంటిది భారతీయ సంస్కృతిలో మహాపాపము. మీ అందరికీ తెలుసా? దీపం ఆరిపోయిందని మనం చెప్పాం. ఏమని చెప్తాం చెప్పండి ఎవరైనా? కొండెక్కింది అంట. చూసారా? ఆరింది అనే మాట మనం నోడుకోవాలి. అసలు దీపం ఆడదు. ఎందుకు ఆడదో తెలుసండి? మనకు ఒక దీపం కాదు, అదిగో ప్రత్యక్ష దీపం సూర్య భగవానుడు. ఎప్పుడైనా ఆడుతాడా? ఆడడు. అందువల్ల మన దీపం ఆడదు కాబట్టి మనం దీపం ఆడుతుంది అని చెప్పమన్నమాట. ఆ విధంగా అగ్ని ఒక దీపం, సూర్యుడు ఒక దీపం, ఇంకా రకరకాల దీపాలు ఉన్నాయి కదా. అందువల్ల ఏంటంటే మనం అందరం కూడా మన పిల్లల యొక్క ఆయుష్ని, వారి యొక్క ఆరోగ్యాన్ని, వారి యొక్క జీవనంలో సుఖంగా బతకడానికి మనం నిజంగా సంకల్పించేటువంటి తల్లిదండ్రులమైతే కాకపోతే ఎవరైనా ఉంటారు చెప్పండి, నేను అడగడమే అన్నమాట. అందువల్ల ఏంటంటే అయినప్పుడు మీ పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఇంట్లో అర్థాంతరమైనటువంటి యాక్సిడెంట్లు రకరకాలైనటువంటి పరిస్థితుల్లో వారు పోకుండా హాయిగా ఆనందంగా వారు దీర్ఘంగా చిరంజీవులుగా బ్రతకాలి అనుకుంటే మనం ఏం చేయాలి? దీపాలు వెలిగించుకుంటూ మనం పుట్టిన పండుగ వారికి చేయాలి. దీపాలు ఆడుకునేటువంటి సంస్కృతిని మనం మానుకోవాలి. అందరూ ఒకసారి చేయించి సంకల్పం చేద్దామా? మంచి సంకల్పం కదా. శివుని సాక్షిగా పిల్లల శ్రేయస్సుని ఇకపైన మేము మా
పిల్లలు పుట్టినరోజులు దీపాలు వెలిగించుకుంటూ చేసుకుంటా, ప్రమాదవశాత్తు కూడా దీపాలు ఇంటి పరిస్థితుల్లో ఇక మేము జీవితంలో ఆపము. ఇవన్నీ మనకు రావాల్సిన భయపడతాము. అర్థమైందండి. ఆ విధమైనటువంటి సంస్కృతి